హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ ఆఫీసర్. చాలామంది 10 రోజుల నుంచి మెసేజ్లు కానీ కామెంట్లు కానీ వాట్సాప్ కానీ, సార్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండాలా లేకపోతే వేరేదన్నా చూసుకోవాలా, ఇప్పుడు జరుగుతున్నటువంటి కోర్టులో కేసు ఏమవుతుంది, క్యాలెండర్ వస్తుందా అని అడుగుతూ ఉన్నారు. పాపం పిల్లలు ఆశ కొద్దీ అడుగుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్న మనిషిగా నేను ఓ 2 రకాలైన విషయాలు మీకు చెప్పదలుచుకున్నా ఈ 5 నిమిషాల వీడియోలో, ఈ 5 మినిట్స్ వీడియోలో. ఒకటి, కేసులు తేల్తాయి, టైం పడుతుంది. కేసులు తేల్తాయి, టైం పడుతుంది. అప్పటి వరకు మనం కూర్చోగలమా ఖాళీగా? కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండాలా, వేరే చూసుకోవాలా? ఇప్పుడు మనం త్వరగా నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. టైం వేస్ట్ అవుతుంది, అమూల్యమైన టైం వేస్ట్ అవుతుంది. మొన్నెవరో ఒక బాబు పెట్టారు, సెలెక్ట్ అయ్యి సుఖం లేదు, సెలెక్ట్ కాని వాళ్ళకి సుఖం లేదు సార్ అని. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, ఏం చేద్దాం? అందువల్ల నేనేమంటానంటే, ఇదే ఫీల్డ్లో ఉండాలి అనుకుంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని, పాయింట్ నెంబర్ 1, ఒక 5-6 పాయింట్లు చెప్తాను. మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటమే. అబ్బా మళ్ళీ ఆడ చదువుతాం సార్, అబ్బా ఇంత చదవా. ఇప్పుడు 1:2లో సెలెక్ట్ అయిన వాళ్ళలో చాలామందిని నేను గమనించాను. ఒక 60% మంది 1-2 సార్లు పరీక్షలు రాసిన వాళ్ళే. 40% ఫస్ట్ అటెంప్ట్లో వెళ్ళిపోయారు. ఒక 60% 1-2 సార్లు పరీక్షలు రాసిన వాళ్ళే. నిన్న ఒక అమ్మాయి నాకు ఫోన్ చేశారు, సార్ నేను నెగిటివ్ మేనేజ్మెంట్ చేయలేకపోయాను, అందువల్ల నేను 190-92 వచ్చినాయి, నేను 1:2లో లేను సార్, కానీ మళ్ళీ పట్టుబట్టి ఈసారి నేను కొడతాను సార్, మళ్ళీ నేను ఎక్కడ తప్పులు చేశానో తెలుసుకున్నాను సార్, నేను వ్యూహాలు మారుస్తాను సార్ ఈసారి అని చెప్పి అమ్మాయి ఫోన్ చేసి, ఆ అమ్మాయి ధైర్యంగా మాట్లాడుతుంటే నాకు అనిపించింది, అబ్బా నిజంగా ఇలా ప్రిపరేషన్ చేస్తే ఈసారి ఎక్కడ మిస్ అయింది? మిస్ కాదు. 1, 2, మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి డబ్బులు అవసరం లేదు. పరిస్థితులు మీకు సహకరిస్తాయా లేదా అది చూడండి ముందు. పరిస్థితులు మీకు సహకరిస్తే మీరు ప్రిపేర్ అయిపోవచ్చు. రకరకాల పరిస్థితులు, ఫ్యామిలీ బర్డెన్స్ ఉంటే, లేకపోతే ఇలా ఒక్కొక్కళ్ళ పరిస్థితులు ఓ రకంగా ఉంటాయి, అందరూ ఒకేలా ఉండవు, కానీ ఉన్న చోట చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో బయటపడి మీరు కూర్చోగలిగితే ఓకే. 2, మూడోది నేనేమంటానంటే, పోయినసారి ఏ తప్పులు చేశారు, ఈసారి కొంచెం ఒక మంచి ఇన్స్టిట్యూట్, మంచి మెంటార్ ద్వారా పాఠాలు వినండి. తప్పులు తెలుసుకున్నాగా. అందువల్ల ఆ తర్వాత ఇంకొకటి, సోషల్ మీడియాకి దూరంగా ఉండగలరా అంటే మరీ చూడకుండా ఉండలేము అనేది కాదు, దూరంగా ఉండగలరా, కంట్రోల్ చేసుకోగలరా, పాజిటివిటీని మోసుకొని వెళ్ళగలరా? ఈ ఒక్కసారి మీరు ప్రశ్నించుకుంటే మేము ఇవన్నీ చేయగలమనంటే మీకు వచ్చే జాబు చాలా స్వీట్గా ఉంటుంది.